దేవుని యొక్క సందర్శన తన జీవితాన్ని ఎలా రూపాంతరం చేస్తుందో నాకు తెలుసు ఆ విషయం. కొన్ని దినాల క్రితం దేవుడు నాతో మాట్లాడింది ఇదే. భారతదేశంలో మునుపెన్నడూ లేనంతగా సేవకులు, సంఘాలు, ప్రజలు నా చేత దర్శించబడబోతా ఉన్నారు. మీరు మధ్య మధ్యలో ఆమెనంటే కొంచెం స్పిరిట్లో ఏకీపిస్తే బాగుంటుంది. జస్ట్ ఒక 20 నిమిషాలు మాట్లాడతాను, తర్వాత ఇంకా మధ్యాహ్నం నేను మాట్లాడతాను, తర్వాత రేపు కూడా మాట్లాడతాను. నా హృదయంలో చాలా భారం ఉంది, ఎన్నో విషయాలు చెప్పాలనే ఒక ప్రేరేపణ ఉంది. మనమందరం ఆయన సన్నిధిలో నేర్చుకునేవారమే. ఇక్కడ ఎవరు గొప్పవారు కాదు, ఎవరు చిన్నవారు కాదు. అభిషేక్తులు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. శ్రేష్టమైన వారు, ప్రవక్తలు, అపోస్తులు ఇక్కడ ఉన్నారు. గొప్ప గొప్ప ప్రణాళిక, పిలుపు కలిగిన వారు ఇక్కడ ఉన్నారు. అందరూ చాలా శ్రేష్టమైన వారు. ఇక్కడ నిలబడే వారికి ఏదో తెలుసనో, కూర్చున్న వారికి ఏమో తెలియదని కాదు, కానీ అందరం పిల్లలమే, అందరూ ఆయన సన్నిధిలో మనం నేర్చుకుంటున్నాం అంతే. హల్లెలూయా. దేవుని సందర్శన ఈ చివరి దినాల్లో భారతదేశంలో రాబోతా ఉంది. మునుపెన్నడూ లేనంతగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు మన దేశ ప్రజలు అనుభవించబోతా ఉన్నారు. సేవకులు, సంఘాలు మునుపెన్నడూ లేనంతగా దేవుని చేత దర్శించబడి దేవుని ప్రభావాన్ని లోకానికి కనపరిచే విధంగా దేవుడు చేయబోతున్నాడంటండి. మరలా ఆది అపోస్తులు జీవాన్ని మనం చూస్తాం. ఆ దినాలు రాబోతున్నాయి. సేవలో ఎన్నో పోరాటాలు. ఇక సేవ ఆపాలనుకునేవారు, సేవను ముగించాలనుకునేవారు, సేవని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకునేవారు, అసలు చనిపోవాలనుకునేవారు. ఇలాంటి వారు దేవుని సందర్శన జరిగినప్పుడు వారి జీవితాల్లో వారి పరిచర్యలు మరలా నూతనంగా ప్రారంభించబడిపోయాయి. హల్లెలూయా. చూడండి, ఏలియా గొప్ప ప్రవక్త. వావ్, నాకు ఏలియా జీవితం చదివినప్పుడు అసలు నేను అలా ఊహించుకుంటాను. ఎంత గొప్ప ప్రవక్త అంటే సృష్టి కూడా ప్రవక్త మాట ముందు తల వంచేసింది. ఆమె ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం అన్నాడు. ఎవరి మాట? నా మాట ప్రకారం. అంతే, ఆగిపోయింది. బా, ఏం అనౌంటింగ్ కదండి. ఆమె చెప్పండి, ఏం అభిషేకం! అసలు రాజుల్ని గడగడలాడించేసాడు కదా, ఎవరికి భయపడలేదు ఆయన. సృష్టినే శాసించగలిగినటువంటి ప్రవక్తలు ఆగమంటే వర్షం ఆగిపోవడం ఏంటి, రమ్మంటే రావడం ఏంటి? ఎంతగా దేవుని అధికారంతో, దేవుని అభిషేకంతో, దేవుని ప్రభావంతో, దేవుని అగ్నితో వాళ్ళు వాడబడ్డారు, సేవ చేశారు. ఏమండి, కరిమేలు పర్వతం మీదకి ఒక్కడే వెళ్ళాడు, ఒక్కడే దేవుని పక్షంగా. అహాబు, ఇశ్రాయేలీలు, ఆ బయలు ప్రవక్తలు వీళ్ళంతా ఒకవైపు అయితే ఈయన ఒక్కడే ఒకవైపు. నిరూపించాడు అక్కడ కరిమేలు పర్వతం నిరూపించాడు. దేవుని అగ్ని తీసుకొచ్చాడు. సామాన్యమైన సేవ చేయలేదు. ఇంత గొప్ప దైవజనుడు కూడా ఒకరోజు తన జీవితాన్ని మధ్యలో ముగించాలనుకుంటున్నాడు, సేవని మధ్యలో ఆపాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలు వీరిలో ఒకరి వలె నీవు కూడా
అయిపోతామని బెదిరించినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ నోటి నుంచి వచ్చిన ఒక మాటను బట్టి మరణాపేక్షతో ఇక చనిపోవాలి అనుకున్నాడు. ఆయన అదే రుచి కూర్చుని ఏడుస్తున్నాడు. నేను చేయలేదు, నా పిల్లలకంటే నేను గొప్పవాడిని కాదు, నేను నా జీవితం ఇక్కడితో ముగించాను, నన్ను తీసుకో, నేను చనిపోతాను. ఏలియా తన జీవితాన్ని, తన సేవని ముగించాలి అనుకున్నాడు. కానీ ఆ అరణ్యంలో కొంచెం వాళ్ళకి తెలిసింది. ఆ అరణ్యంలో ఆ బద్రీ వృక్షము దగ్గర ఏమండి ఆ మరణాపేక్షతో ఉన్న ఏలియాని దేవుడు సందర్శించాడు. హల్లెలూయా. దేవుడు సందర్శించాడు. ఆయన ద్వారా అనేక మంది రాజులు అభిషేకించబడాలి, ప్రవక్తలు అభిషేకించబడాలి. ఏలియా మరణించాలనుకుంటున్నాడు, దేవుడేమో మరణమే లేకుండా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మరణమే లేకుండా చేయాలనుకున్నాడు. దేవుడు దిగి వచ్చాడు. అక్కడ దేవుడి కోత దిగి వచ్చి అక్కడికి తట్టి లేపి భోజనం చెప్పినప్పుడు భోజనం చేశాడు. మరలా పడుకున్నాడు. మరలా లేపి దేవుని దూత మరలా భోజనం లేచి రెండోసారి భోజనం చేసిన తర్వాత, ఎందుకో మొదటిసారి భోజనం చేస్తే మామూలుగా నిద్ర వచ్చి పడుకున్నాడు, కానీ రెండోసారి భోజనం చేసిన తర్వాత నిద్ర రాలేదు, బలం వచ్చింది. నాకు ఇప్పటికి అర్థం కాదు, ఆ భోజనం ఏంటో నేను కూడా తింటే బాగుంటుంది. ఫస్ట్ తిన్నాడు, పడుకున్నాడు, కానీ రెండోసారి తిన్న తర్వాత నిద్ర రాలేదు, బలం వచ్చింది. 40 దినాలు ప్రయాణం చేయగలిగినటువంటి శక్తి దేవుడు చెప్పండి, శక్తికి మించిన పరిచయం నీకు ఉంది. హల్లెలూయా. నువ్వు లేచి భోజనం చేయి. ఆ భోజనం తిన్న ఆ ఏలియా అంత బలం తెచ్చుకుని జీవితాన్ని ముగించాలనుకున్న అతను తిరిగి మళ్ళా ప్రారంభించి రాజులను అభిషేకించి, ప్రవక్తలను అభిషేకించి, అసలు మరణమే లేకుండా అగ్ని రథముల చేత కొనుకోమన్నాడు. హల్లెలూయా. ఒక భోజనమే అతనికి అంత బలాన్ని ఇస్తే, జీవాహారమైన ఉన్న ప్రభు ఒక వ్యక్తిని సందర్శించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి. తన జీవితంలో ఒక నూతనమైన ప్రారంభం. దేవుడు నాకున్న ఒక అలవాటు ఏంటి తెలుసుకండి, పొరపాటును కూడా నేర్చుకున్నది చెప్పండి. చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా విషయాలు బుర్రలో ఉన్నాయి. నా బుర్రలో ఉన్నది నాకు తెలిసినంత మీకు చెప్తే మీ బుర్రలోకి వెళ్తారు. కానీ మీ బుర్రలోనికి వెళ్ళడం ముఖ్యం కాదు, మీ ఆత్మలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. వాక్కు ఎప్పుడు తాజాగా రావాలి, అది ఆత్మలో నుంచి ప్రేమగా రావాలి బయటికి. దాని కొరకు ఎంతో ప్రసవేదన పడుతూ ఉంటారు. అయితే లాస్ట్ టైం సెమినార్లో మీరు ఆత్మపూర్ణులుగా ఉండాలని మాట ప్రభు ఇచ్చాడు. ఈ సెమినార్లో ప్రభు చెప్పింది తెలిసిన, నేను ఈ సెమినార్కి ఎవరైతే వస్తున్నారో వారిని నేను సందర్శించబోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. వారిని దర్శించబోతున్నాను, వారిని నన్ను కలుసుకోబోతున్నారు. సెమినార్ మీలో చాలా మంది అనుకోవచ్చు, 1 డే అయిపోయింది, ఏంటి ఏం జరగలేదు. ఒక నిమిషం చాలు, దేవుడు ఏదైనా చేయాలి. లాస్ట్ సెకండ్ లోన ప్రామిస్ నేను మీకు మాటిస్తున్నాను, చివరి సెకండ్ లోనైనా మీరు సంపూర్ణంగా దేవుడి చేత సందర్శించబడి తిరిగి వెళ్ళబోతున్నారు ఈ స్థలంలో. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సందర్శన ఏలియాకి ఒక నూతనమైన ప్రారంభం ఇచ్చేసింది. ముగించాలనుకున్నాడు, కానీ తిరిగి మరలా ప్రారంభించాడు. మనం కూడా చాలాసార్లు సేవ ముగించాలనుకుంటాం, ఆపాలనుకుంటాం, విడిచిపెట్టాలనుకుంటాం, పోరాటం. నేను కూడా ఒకసారి అయితే ఎందుకో తెలీదు, నా చర్చి ఖమ్మంలో RSS వాళ్ళు పోగొట్టేశారు. నేను పరిచయం చేసే ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, RSS వాడు ఎక్కువగా నా మీద నెగబెట్టాడు. అక్కడ చాలా మంది పాస్టర్లు ఉన్నారు, కానీ ఎందుకు నేనంటే బాగా ఇష్టమైంది. నేను సువార్త ప్రకటించిన వీడియో తీసేవాడు, ఫోటో పెట్టిన నరికి కూర్చొని రికార్డ్ చేసేవాడు.
ఏమనుకున్నాడు ఏంటో తెలియదు. ఎలాగైనా ఈ వ్యక్తిని ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో సేవ చేస్తుంది, అందరినీ మార్చేస్తుంది, ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించాలనుకున్నాడు. చివరికి చర్చి మీద కన్నేశాడు. ఒకనొక సమయంలో ఆదివారం మధ్యరాత్రి 2 గంటలకి కొంతమంది బీజేపీ పిల్లలు తీసుకొచ్చి అర్ధరాత్రి ఎంతో కష్టపడి ఆ సేవ ప్రారంభ దినాలు 2011లో ఏమండి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఒక 60,000 ఒక చిన్న రేకు షెడ్, అప్పుడు అది చాలా ఎక్కువ మాకు. నేనే కట్టుకున్నాను, మేస్త్రి పెట్టుకుంటే నేనే మాకు ఎంతో కష్టపడి కట్టుకున్నాను చిన్న మందిరం. దాన్ని ఒక 2 years బ్యాక్ కూలగొట్టేసి మందిరం కూలిపోయిన తర్వాత సేవలు అంత పెద్ద పోరాటం వచ్చిన తర్వాత కేసు అయింది, కేటీఆర్ దాకా వెళ్ళింది, చాలా ప్రభుత్వం అంతా కథలు వచ్చింది, వారిని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, ఇదంతా పెద్ద బేభత్సం అయిపోయింది. సరే అవన్నీ పక్కన పెడితే మనకి మందిరం లేకుండా పోయింది. సంఘం బయటపడింది, ఒక 78 మంది సంఘం ఎక్కడ కూర్చోబెట్టాలి ఎక్కడ. ఇలాంటి సమయంలో ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు సంఘము సేవకుని పక్షంగా ఉండి సేవకుని ధైర్యపరిచి సేవకులు కుడుభుజంగా ఉండాలి. కానీ అలాంటి సమయంలో మా సంఘంలో చాలా విచిత్రమైన కార్యాలు జరిగాయి. సంఘం 2 ముక్కలైపోతే ఉన్న పాటున ఒక 25-30 మంది ఒకసారి వెళ్ళిపోయారు సంఘంలో నుంచి. ఇలా వెళ్ళిపోయిన చర్చి కూలిపై నేను బాధపడితే 2వ వారంలో సంఘంలో నుంచి సగం మంది దాకా బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏమి లేదు, ఎందుకు వెళ్ళిపోయారంటే ప్రతి విషయంలో అయితే మమ్మల్ని ముందు పెట్టాలి, మేము ముందు నుంచి ఉన్న వరకు మమ్మల్ని ముందు పెట్టాలి, మమ్మల్ని ముందు పెట్టలేదు కాబట్టి మేము ముందు. సంఘంలో ఏదైనా ఒక పెద్ద కుటుంబం ఉంటే అది పెద్ద సమస్య ఉంటుంది. వెళ్ళిపోయారు ఒకసారి. ఈ సంవత్సరాల్లో ఇంత నమ్మకంగా వాళ్ళ వరకు సేవ చేసేది, ఇంత కన్నీరు గార్చేది, ఉపవాసాలు ఉన్నారు. ఏంటి శ్రమ వచ్చినప్పుడు ఇలా సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నేను చాలా బాధపడుతుంది, నేను పాస్టర్ గారు ఏడుచుకుంటే 2వ వారంలోనే మా సంఘానికి తరచూ మాస్టర్ గారిని పిలిపించి నేను ఫోటోలు పిలుచుకునేవాడు. అమ్మలు గొప్ప ఫోటోలు వారికి చెప్పేవాడు, బాగుండేది. ఆయన 2వ వారంలోనే మా సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోయి 30 మంది దగ్గర వచ్చి ఆరాధన పెట్టారు. ఇప్పుడు తరచూ చాలా సంవత్సరాల నుంచి డబ్ల్యూఎస్కి వస్తున్నాను. మీ అందరికీ తెలుసు, సునీలయ్య గారు, మన నెహ్రూ గారు, సునీలయ్య గారు ఉన్నారు, గ్యాబ్రియల్ గారు, గ్యాబ్రియల్ గారు అందరికీ తెలుసు. చాలా సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నాను. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ పక్కన సంఘం పెట్టానంటే ఎట్లా ఉండదు చెప్పండి. అలాగా నెక్స్ట్ వీకే ఆయన వచ్చి మా విశ్వాసం ఇంటి దగ్గర ప్రార్థన పెట్టి ఇవన్నీ ఎలా అయిపోయిందంటే ఒక్కసారి నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేను పరిచయంలో చాలా మొండిగా ఉన్న వ్యక్తిని రాళ్ళ మధ్యలో పడేసే దేవుడు తీసుకెళ్ళి అలా మొండిగా అయిపోయాను. ఎప్పుడు ఏ విషయంలో కూడా భయపడను. శాంబాష్ గారు కూడా తెలుసు, ప్రారంభించి మేము ఇరువురు మంచి స్నేహితులు కలిసి పరిచయంలో చాలా సంవత్సరాలు ముందుకు అనేక మంది సేవకులకి ప్రోత్సహించి వాళ్ళ మీద ఏం కాదు, దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని పిలిచాడు, ఆయన మీరు నిలబడండి, దేవుడు వాడుకుంటాడని సేవలు విడిచిపెట్టి వెళ్ళిపోయే వారికి కూడా ఆర్థిక సహాయం చేసి సేవలు నిలబెట్టినట్టు పరిస్థితి. అలాంటిది నాకే అసలు సేవ వద్దు, సంఘం వద్దు, కుటుంబం వద్దు, ప్రజలు వద్దు, అసలు ఏమి వద్దు, ఈ జీవితాన్ని ఇక్కడితో ముగిద్దాం అని తలంపు వచ్చేసి నాకు తెలియకుండానే వచ్చిన ఒకరోజు బండి మీద వెళ్తూ చాలా డిప్రెషన్లోకి వెళ్ళి ఏడుస్తూ వచ్చే లారీకి బైక్తో గుద్ది చనిపోవాలనుకుంది. గొప్ప దైవజనుల జీవితంలో కూడా ఎన్నో నిరాశ, ఎన్నో పోరాటాలు. చాలాసార్లు అనిపిస్తుంది ఇక మన జీవితం ముగింపు వచ్చేసిందేమో, ఇక్కడితో అయిపోతుందేమో, ఇక ఇదే అందునేమో, ఇక నేనేమి చేయలేనేమో అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఒక లారీ వస్తూ ఉంది, నేను వెళ్తా ఉన్నాను. దగ్గరికి వెళ్ళేసరికి ఎంతో పాటున దేవుడు ఆ ప్రమాదం నుంచి నన్ను తప్పించి ఎవరు నన్ను
ఆగినట్లుగానే ఇట్లా లాగినట్లుగా పక్కకు వచ్చేసారు. తర్వాత దేవుని స్వరం వినిపిస్తుంది, ఎందుకలా చేస్తున్నావు, ఎందుకలా అనుకుంటున్నావు, నేను అందరూ విడిచి వెళ్ళిపోయినా నేను పిలిచి నేను మాత్రం విడిచి వెళ్ళిపోయాను. పిలుపు గొప్పది, నిన్ను దర్శనం గొప్పది. సంఘం వెళ్ళిపోతే వెళ్ళిపోయి దర్శనాన్ని పట్టుకో, పిలుపును పట్టుకో, దాన్ని విడిచిపెట్టద్దు. ఆ పిలుపు, ఆ దర్శనం నేను ఏదో ఒక రోజు దేశానికి దీవెనకరంగా మార్చేస్తాను. నేను విడిచిపెట్టాను. దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. వచ్చేసాడు దేవుడు. నడి రోడ్డు మీద దేవుడితో బలమైన ఎన్కౌంటర్. దేవుడు ఎప్పుడు ఎక్కడ ప్రజలు ఎలా సందర్శిస్తాడో ఎవరికి తెలియదు. ప్రేయర్లో జరగచ్చు, ప్రయాణంలో జరగచ్చు. సిగ్గుపడుకుంటే చాలాసార్లు వాష్రూమ్లో నేను స్నానం చేస్తున్నప్పుడు దేవుడి చేత దర్శించబడి కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాను. మా ఇంట్లో మా ఫ్యామిలీ చూస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏడుస్తానో తెలీదు, ఎప్పుడు నవ్వుతానో తెలీదు. అప్పుడు దాకా మాట్లాడుతూనే ఉంటాను, అలా కళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తాను. దేవుడు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా ఆయన సందర్శిస్తాడు. హల్లెలూయా. ఒక నడి రోడ్డు మీద ఆ మరణాపేక్ష దగ్గర ముగిద్దాం అనుకున్నాను నేను. దేవుడు ఆ రోజు నన్ను సందర్శించి మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుడితో ఒక బలమైన ఎన్కౌంటర్ జరిగింది. అంతకు ముందు లేదా ఉంది, కానీ ఆ రోజు మరలా నాకు అది తాజాగా అవసరం. అప్పుడు నాకున్న పరిస్థితిని బట్టి ఆ సమయంలో దేవుని సందర్శన నాకు అవసరం. ఆ సమయంలో ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆ రోజు నన్ను కలుసుకుని నాతో మాట్లాడుతున్నాడు. నా జీవితంలో ఒక నూతనమైన మలుపు. హల్లెలూయా. ఏ ప్రాంతంలో అయితే మందిరాన్ని కోరుకొట్టేస్తారు అదే ప్రాంతంలో దాదాపుగా 30 లక్షలు పెట్టి ఒక మందిరాన్ని కట్టారు. 60,000తో కట్టడం రేకుల షెడ్ కోలుకొట్టేస్తే ఇప్పుడు 30 లక్షలు పెట్టి ఒక పెద్ద బిల్డింగ్ ఆ స్థలంలో కడతా ఉన్నా. ఏ ప్రాంతంలో అయితే సేవ లేకుండా చేయాలనుకున్నారో అదే ప్రాంతంలో అద్భుతమైన పరిచయం జరుగుతా ఉంది. ఇప్పుడు అనేక రాష్ట్రాల నుంచి ఖమ్మంలో మేము చేసే సెమినార్స్ కి అనేక రాష్ట్రాల నుంచి దైవజనులు ప్రజలు వస్తా ఉన్నారు. దేవుడు నన్ను భారతదేశం అంతా తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని రాష్ట్రాలకు నేను వెళ్ళాను, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాను, ఎన్ని వందల మంది గాస్పెల్ చేశాను. లాస్ట్ టైం నేను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు సువార్త పని కొరకు మహారాష్ట్రలో యాంటీ గవర్నమెంట్స్ ఎక్కడైనా సువార్త ప్రకటిస్తే ఖచ్చితంగా తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తాను. అలాంటి ప్రాంతాలకి లాస్ట్ టైం ఫిబ్రవరిలో నేను వెళ్ళినప్పుడు మేము అక్కడ దాదాపుగా 200 మారుబడి ప్రజలకి సువార్త అందించాం. 200 మంది చుట్టూ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. ఈరోజు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అనేక రాష్ట్రాలకి ప్రభు తీసుకెళ్తున్నాడు. అద్భుతంగా ఆయన పని జరిగించి నేను ముగించాలనుకున్నాను, కానీ దేవుడు నా జీవితాన్ని నూతనంగా ప్రారంభించాడు. ఏం చెప్పాలని ఆశపడుతున్నాను తెలిసిన ప్రసంగం ఏమీ కాదు, దేవుడు హృదయంలో ఉన్న కొన్ని మాటలు ఈ సెమినార్లో మరొకసారి తాజాగా దేవుని చేత మనకి ఎన్కౌంటర్ జరగబోతా ఉంది. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్పగలరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత ఒక బలమైన సందర్శన జరగబోతా. దేవుడు ఎప్పుడైతే అలా ప్రజల్ని సందర్శిస్తాడో వారి జీవితాల్లో ఒక నూతనమైన ప్రారంభం. ఎస్, మన జీవితాల్లో ఒక నూతనమైన ప్రారంభాన్ని మనం చూడబోతున్నాం. మనం అనుకుంటున్నాం ఇదేది కాదు, ఇంకా ఏదో ఉంది. దేవుడు ఈ 2 దినాల్లో మిగతా సెక్షన్స్ లో చాలా బలంగా అక్షరం మాత్రమే కాదండి మన బుర్రలోనికి వెళ్ళేది, ఆత్మ మన ఆత్మలోనికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి బోధ పెట్టిన ఓకే, దాన్ని తప్పట్టు చాలా గుర్తించి తెలుసుకోవాలి. కానీ అది మాత్రమే కాదు, అక్షరముతో పాటు అక్షరములో ఉన్న ఆత్మ కూడా మన ఆత్మలోనికి వెళ్ళి పని చేయాలి. హల్లెలూయా. అది జరగబోతా ఉంది 2-3 దినాలు. లాస్ట్ సెక్షన్ వరకు మనం ఆశతో ఉంటాం. దేవుడు దర్శించబోతున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతనమైన ప్రారంభం. హల్లెలూయా. ఒక నూతనమైన ప్రారంభం జరగబోతాం. దేవుని సందర్శన మానవ జీవితానికి ఒక నూతనమైన ప్రారంభాన్ని ఇస్తుంది.
దేవుని సందర్శన మనిషి జీవితంలో దేవునికి ఉన్న ఉన్నతమైన ప్రణాళికల్ని, దాగి ఉన్న ప్రణాళికల్ని బయట తీసుకొస్తాడు. హల్లెలూయా. చెప్తాను జాగ్రత్తగా వినండి. మోషే గొప్ప ప్రణాళిక మోషే మీద దేవుడికి ఉందా లేదా చెప్పండి. అది చెప్పండి, ఉందా లేదా? ఉందండి. లక్షల మందిని విమోచించి ఒక గొప్ప నాయకుడు, దైవజనుడు మోషే మీద ఒక గొప్ప ప్రణాళిక ఉంది. కానీ అది ఎక్కడో మరుగునుంది, దాగి ఉంది. అది ఆయనకి తెలియదు. అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఇదేనా నా జీవితం అనుకుంటున్నాడు. ఒక సమయం వచ్చింది, ఒక సమయం వచ్చింది. దేవుడితో అతనికి ఒక బలమైన ఎన్కౌంటర్ జరిగింది. దేవుడిని కలుసుకున్నాడు హోరేబు పర్వతం మీద. దేవుడు మోషేను కలుసుకున్నాడు. మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, హోరేబు పర్వతం మీద దేవుడు దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చిన స్థలం పరిశుద్ధపరచబడింది. ఆ పొద మండించబడుతూ ఉంది. ఆ మండుచున్న పొద నడిమిలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ఎప్పుడైతే దేవుడిని కలుసుకున్నాడు, లేక దేవుడు మోషేని ఎప్పుడైతే కలుసుకున్నాడు, లేక దేవుడు మోషే ఎప్పుడైతే ముఖాముఖిగా ఎదురుపడ్డారో, మోషేని దేవుడు చూస్తున్నాడు, దేవుడిని మోషే చూస్తున్నాడు. మోషే స్వరం దేవుడు వింటున్నాడు, దేవుని స్వరాన్ని మోషే. సందర్శన అంటే అదేనండి. ఈ సెమినార్లో మనం ప్రభుని చూడాలి, ప్రభు మనల్ని చూడాలి. మన స్వరం ఆయన వినాలి, ఆయన స్వరం మనం వినాలి. మనం ఆయన తాకాలి, ఆయన మనల్ని తాకాలి. మనం ఆయన్ని పట్టుకోవాలి, ఆయన మనల్ని పట్టుకోవాలి. ఆయన స్పర్శ మనం అనుభవించాలి. అదే సందర్శన. అది జరిగింది హోరేబు పర్వతం. ఎప్పుడైతే దేవుడు మోషేని సందర్శించాడో, మోషే జీవితంలో ఉన్న ఉన్నతమైన ప్రణాళికలన్నీ కూడా, ఏమండి, ఎక్కడో వరకునున్న ప్రణాళికలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. నీ మీద, నీ మీద, నీ మీద, నీ మీద, నీ మీద, అందరి మీద దేవునికి ఉన్న ఉన్నతమైన ప్రణాళికలన్నీ దేవుని సందర్శనలో బయటకు వచ్చేస్తాయి. కాదంటారా? హలో, దేవుణ్ణి మీరు కలుసుకుంటే తప్ప మీ మీద ఉన్న పిలుపుని మీరు గుర్తించు. దీనికి ఎంతమంది ఏకీవిస్తారు? అవసరం లేదన్న, నా పిలుపు నాకు మీరు చెప్పగలరా? నో. దమస్కు మార్గములో సౌలు దేవుని చేత ఎన్కౌంటర్ చేయబడిన తర్వాతే అతని మీద ఉన్న ప్రణాళిక ఏంటో అతనికి అర్థమైంది. దైవజనులు చెప్పండి, దేవుడు మిమ్మల్ని దర్శించకుండా, దేవుడు మీతో మాట్లాడకుండా మీరు సేవ చేశారా? నో. ఎవరు రాదు. దేవుని సందర్శన నీ మీద ఉన్న పిలుపును, నీ మీద ఉన్న దర్శనాన్ని బయట తీసుకుని వస్తుంది, నీకు చూపిస్తుంది. నువ్వు దేవుణ్ణి కలుసుకునేదాకా నీ మీద ఎలాంటి పిలుపు ఉందో, ఎలాంటి దర్శనం ఉందో, ఎలాంటి ఏర్పాటు ఉందో నీకు అర్థం కాదు. మోషే దేవుణ్ణి కలుసుకున్నప్పుడు, సౌలు దేవుణ్ణి కలుసుకున్నప్పుడు వారి జీవితం మీద ఉన్న గొప్ప ప్రణాళిక ఏంటో నాకు అర్థమైంది. ఈ పాఠశాలలో ఈ సెమినార్కి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుణ్ణి కలుసుకున్నారు. నీ పిలుపు ఏంటో, నీ ఏర్పాటు ఏంటో, నీ దర్శనం ఏంటో, నీ మీద దేవుడికున్న ఉన్నతమైన ప్రణాళిక ఏంటో నువ్వు దేవుణ్ణి కలుసుకోవడం ద్వారా అది నీకు అర్థమవుతుంది. అది నీ కళ్ళ ముందుకు వస్తుంది. మీరు చెప్పగలరా నీ మీద ఏ పిలుపు లేదని? మీరు చెప్పగలరా నా మీద ఏ ప్రణాళిక లేదని? దేవుని చేత సందర్శింపబడే ప్రతిసారి నా పిలుపు ఎంత గొప్పదో, నా దర్శనం ఎంత గొప్పదో, నా మీద దేవుడుకున్న ఏర్పాటు ఎంత గొప్పదో నేను అర్థం చేసుకున్నాను. ఒక రోజులో సంపూర్ణంగా అర్థం కాకపోవచ్చు. నేను అంటాను, దేవుని సందర్శన ఎవ్రీ డే మన కోసం. ఈరోజు ఎంతమంది ప్రభుని కలుసుకున్నారు చెప్పగలరా? మీరు గుడ్డు వచ్చేసి ఎస్ ఇప్పుడే ఈ రోజు నేను ప్రభుని కలుసుకుని ఇక్కడికి వచ్చాను మీరు చెప్పగలరా? నో. మనం దాని గురించి ఆలోచిస్తలేదు. దేవుని సందర్శన లేకుండా దినాన్ని మనం ప్రారంభించలేం. మునుపెన్నడూ లేనంతగా ఈ చివరి దినాల్లో దేవుని సందర్శన
మన జీవితాల్లో జరగాలి. ప్రతిరోజు ప్రతి క్షణం ఆ ఉనికి, ఆ స్పర్శ నువ్వు అనుభవించాలి. అదే నేను నూతన నిబంధన జీవితం. ఏదో ఒకసారి నింపబడడం, ఏదో ఒకసారి భాషలో మాట్లాడడం కాదు. దేవుణ్ణి కలుసుకుంటున్నా, ఆయన చూస్తున్నప్పుడు, ఆయన నిన్ను చూస్తున్నప్పుడు, ఆయన స్వరాన్ని వింటున్నప్పుడు, నీ స్వరం ఆయన వింటున్నప్పుడు, ఆయన నువ్వు సంభాషణ చేస్తున్నప్పుడు నీ దర్శనం, నీ పిలుపు ఇంకా 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 పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా అభివృద్ధి చెందుతుంది. అది ఇంకా స్పష్టంగానే కనిపిస్తుంది. ఇవనుకుంటున్నావు 20 సంవత్సరాల దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, ఇంకా అది నా దర్శనం అనుకుంటున్నావు. ఇప్పుడు ఒకసారి దేవుడి చేత బలంగా అనుకోవడం జరిగితే నీ దర్శనం ఏంటి ఈరోజు ఇంకా నీకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడో చిన్న సంఘం కట్టుకుని సేవ చేసుకుని ఏదో 4 మాటలు చెప్పుకుని బ్రతకాలనుకున్నాను. ఏదో మరి ఆయన పిలిచాడు కాబట్టి 4 మాటలు చెప్పి, కానీ నా జీవితంలో దేవుడి చేత దర్శింపబడుతున్నప్పుడు నా విజన్ పెరిగిపోతాం, నా దర్శనం ఏమండి అది విస్తరింపబడతాం. దేవుని ప్రణాళికలు ఇంకా స్పష్టంగా బయలుపరచబడుతుంది. దేవుని నీకు ఏ రాష్ట్రాన్ని అప్పిస్తాడు నీకు తెలుసా? అసలు నీ ద్వారా ఎంతమంది విమోచించబడతారు నీకు తెలుసా? దేవుని కలుసుకుంటున్నప్పుడు దేవుడు చెప్తా ఉంటాడు, అదిగో ఆ ప్రాంతాన్ని నీ ద్వారా నేను విమోచిస్తాను, ఈ పట్టణాన్ని విమోచిస్తాను, ఈ వ్యక్తిని పట్టుకుంటాను. చూడండి, దేవుని సందర్శన ప్రతిరోజు మన జీవితంలో జరుగుతున్నప్పుడు మన జీవితకాలం అంతా మన మీద దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు అన్నీ నెరవేర్చబడతాయి. దేవుని సందర్శన లేకపోతే మనము దర్శనంలో పిలుపులో నడవలేము. చాలా మంది చెప్తారు, లాస్ట్ ఒకసారి చెప్పండి ఎన్ని రోజులైంది దేవుణ్ణి కలుసుకుని? బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం బోధిస్తున్నాం. నిజంగా చెప్పండి, ప్రభు ముఖాన్ని చూసి ఎన్ని దినాలైంది? దేవుని స్వరాన్ని విని ఎన్ని దినాలైంది? దేవుని స్పర్శను అనుభవించి ఎన్ని దినాలైంది? దైవజనుడిగా నా హృదయంలో ఉన్న బాధ భారమేడు తెలిసిందండి. దేవుని స్పర్శ లేకుండానే, దేవుడు వచ్చి ప్రజలను సందర్శించకుండానే కొడలైపోతున్నాయి, వాటిలు అయిపోతాయి, ప్రార్థన అయిపోతే వాక్యం అయిపోతాయి. అమ్మ ఎవరైనా దేవుని కలుసుకున్నారా? దేవుడు ఎవరు లేదు. దైవజనుడిగా నా హృదయం పగిలిపోతూ ఉంటుంది అలాంటి సమయాల్లో. దేవుడు అలాంటి కోటాలు కోరుకుంటున్నాడా? నో. మనం ప్రార్థించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, ఏ కూడిక జరిగినా ప్రతిరోజు మన సంఘాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో ప్రతిరోజు ఆయన దర్శనం మనకి కావాలి. ఆయన ప్రతిరోజు మనకి కనబడాలి. ప్రతిరోజు ఆయన మనతో మాట్లాడాలి. ప్రతిరోజు ఆయన మనం తాకాలి, మనం ఆయన తాకాలి. దేవుడి సందర్శన, దేవుడి స్పర్శ మీ జీవితాన్ని ఎంతో తాజాగా ఉంచుతారు. దేవుని సందర్శన మీ అభిషేకాన్ని ఎంతో తాజాగా ఉంచుతారు. ఎప్పుడో పొందిన అభిషేకంతో ఏం చేస్తావు? ఏం చేయాలనుకుంటున్నావు? హలో, ఎప్పుడో పొందిన రెవల్యూషన్ ప్రత్యక్షతతో ఏం చేస్తావు? ఒక తాజా అభిషేకాన్ని కలిగి మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడో ఒక నూతనమైన ప్రత్యక్షత కలిగి మనం ఉండాలి. ఆమేన్. మనం వేదిక మీదకి వెళ్ళేటప్పుడు ఒక తాజాదనంతో మనం వెళ్ళాలి. నిన్న మొన్న చేసిన అన్నం పెడితే ఎవరికి ఆరోగ్యం రాదండి. ఇప్పుడే తాజాగా, ఇప్పుడే ఆత్మలోంచి రావాలి. ఇప్పుడే పరలోకం నుంచి వాక్కు రావాలి. దేవుని సందర్శన ఉన్న వారి జీవితాల్లో ఆ తాజాదనం ఉంటాడు. మన ముఖం చూడగానే అభిషేకం అనేది తెలిసిపోతుంది. హల్లెలూయా. దానిలోనే రాసుకుంటే రాదు. నీ కనులు చెప్తాయి, నీ ముఖం చెప్తుంది. నిన్ను చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. నేను చాలా మందిని చూస్తున్నప్పుడు వారు వేసే బట్టలను బట్టి నేను తీర్పు తీర్చున్నాను. తెల్ల బట్టలు వేసుకున్నారు, పరిశుద్ధులు నల్ల బట్టలు వేసుకున్నారు, ఇలాంటివి ఏమి నాకు ఉండవు. హల్లెలూయా. నేను వారి అంతరంగాన్ని చూస్తాను. దేవుని స్పర్శ వారి ఆత్మ పురుషుని ఎంత తాజాగా ఉంచుతుందో, దేవుని స్పర్శ వారి మీద అభిషేకాన్ని ఎంత తాజాగా ఉంచుతుందో నేను దాన్ని చూస్తాను. ఈ 3 దినాలకు చూస్తున్నా దేవుని. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. మన సంఘాల్లో దేవుని సందర్శన జరిగి ఎన్ని దినాలు అయిపోయింది. అయ్యో వాడు పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం. ఒకప్పుడు ఆరాధిస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, దేవుడు దిగి వచ్చి ప్రజలను దర్శిస్తూ ఉంటే ఎన్ని అద్భుతాలు. ఆ దినాలు ఏమైపోయాయి? వాక్యం ప్రకటిస్తూ ఉండగానే ఎన్ని అద్భుతాలు. వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడే ప్రజలు దేవుని చేత దర్శించబడ్డం. నువ్వు మాట్లాడుతుంటేనే ప్రజలు ఏడవడం. ఆ దినాలు ఏమయ్యాయి? తగ్గిపోవద్దు, అవి ఇంకా పెరిగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కావాలి సంఘాల్లో, సేవకుల జీవితాల్లో. దేవుడు నాతో చెప్పాడు, భారతదేశంలో చాలా బలంగా పరిశుద్ధాత్మ సందర్శన రాబోతుంది. ప్రజలు పరిశుద్ధాత్మను కలుసుకునే దినాలు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓ హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నడిపించబడే దినాలు వచ్చేస్తున్నాయి. ఆమేన్. రాబోతుంది భారతదేశంలో అలాంటి ఒక ఉద్యమం. దేవుడి ప్రవచన వాక్యది. ఈ కడవరి దినాల్లో పెద్దల మొదలుకొని చిన్నల వరకు ఎవరు కూడా దేవుని తెలుసుకోండి అని చెప్పవలసిన పని లేదంట. నూతన నిబంధన కాలంలో పెద్దల మొదలుకొని చిన్నల వరకు అందరూ దేవుడిని తెలుసుకునే దినాలు వచ్చేస్తాయి. అందరినీ దేవుడు సందర్శించే దినాలు వచ్చేస్తాయి. ఫస్ట్ ఈ సెమినార్లో దేవుడు మనం దర్శించాలి. వద్దంటారా? ఈరోజు ఫ్రెష్గా ఆయన మొక్కలు చూడాలని ఆశ లేదా మీరు? హలో, మీకు నిన్న వండిన భోజనం సాంబార్ పెట్టి తింటారా? అది మీకు ఉత్సాహం కలిగిస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. అసలు ప్రజలు ఎందుకు నిరుత్సాహం ఉండరు మీకు తెలుసా? డబ్బులు ఉంటాయి, సంఘం ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అందులు ఉంటారు, బంధువులు ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ ఏదో ఒక రకమైన నిరుత్సాహం ఎందుకు బాధపడుతూ తెలిసిన వారి జీవితంలో దేవుని సందర్శన. దేవుని సందర్శన ఉంటే నీ జీవితంలో ఏమీ లేకపోయినా దేవుని స్పర్శ, దేవుని సందర్శన నీకు ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఏంటి నీ ధైర్యం? ఏంటి నీ సంతోషానికి కారణం ఏంటి? డబ్బులు కాదు, మరి ఏంటి? ఈ రోజు నేను ప్రభుని కలుసుకున్నాను, ప్రభు నాతో మాట్లాడాను, నేను ప్రభుతో మాట్లాడాను, ఆయన చేత నేను బాగుపడ్డాను. హల్లెలూయా. అది మన జీవితాన్ని ఎంత సంతృప్తిగా మార్చేస్తుంది. అవసరం అంటారు ఇలాంటి సెమినార్లో ఏడో వద్దా? అంటే ప్రభుని కలుసుకోకుండానే 3 రోజులు ముగించేద్దామా? హల్లెలూయా. ఎన్ని రోజులైంది ఆయన తన ప్రేమ ధ్వజాన్ని నీ మీద ఎత్తున్నప్పుడు, ఆ ప్రేమలో మోర్చిల్లిపోయి ఆయన పాదాలు పట్టుకుని, ఆయన కౌకులు పట్టుకుని, ఆ ప్రేమ ఉంటే చాలు, ఇంక నాకు ప్రపంచంతో పని లేదని ఆయనతో ముచ్చటించి ఆయనతో అలా పని వేసుకుని గడికి ఎన్ని రోజులు అయిపోయింది. అలాంటివన్నీ జరిగి మన జీవితాల్లో ఎంతగా దేవుడు ప్రజల్ని కలుసుకోవాలి, ప్రజలతో మాట్లాడాలి, ప్రజలతో ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడు. మీకు తెలుసా? ఎప్పుడైనా దేవుని గుండెల లోతుల్లో చూసారా? దేవుని హృదయ వాంఛేదో తెలిసినా? ఒకరోజు నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు 3-4 అవర్స్ అయిన తర్వాత, సహజంగా మనం 3-4 అవర్స్ ప్రేయర్ చేస్తే అబ్బో చాలా ప్రార్థన చేసి అనుకుంటున్నాం. హల్లెలూయా. అయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అట్లా చేయి పట్టుకుంది, ఇంకొంత సమయం నేను నాతో గడపాలి. ఆయన కళల్లో నాతో గడపాలి, నాతో మాట్లాడాలనే ఆ ఆశ దేవుడి కళల్లో కనిపిస్తుంది. హలో, దేవుడి కళ్ళు కనిపిస్తున్నాయి, దేవుడు మాట్లాడతాడు, దేవుడు చూస్తాడు, దేవుడు మనం చూడండి ఇలా చెప్తూ ఉంటే కొంతమంది ఇదంతా అసాధ్యమేమో. లేదు, నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత సెక్షన్లో మనం చాలా విషయాలు వినబోతున్నాం. దేవుడు చాలా విషయాలు చెప్పబోతున్నాడు మనం. ఇంకొంత సమయం నాకు ఎంతగా దేవుడు మనతో ఆశ కలిగి, దేవుడు లేకుండా మనం ఎందుకు ప్రయాణం చేయాలనుకుంటున్నాం? దేవుడు లేకుండా ఎందుకు ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాం? దేవుని స్పర్శ అనుభవించలేని మనము వాక్యం బోధించిన ప్రజలు కూడా దేవుని స్పర్శను అనుభవించలేదు.
నువ్వు ఏం పొంది ఉంటావో అదే నువ్వు వెతకాలి. మన దగ్గర లేని మనం ఇవ్వలేము. మీరు ఎలా చూస్తారంటే మా దగ్గర ఏమి లేకపోతే మేము ఇవ్వగలమని చూస్తాం. హల్లెలూయా. సో ఆప్తిది మీరు భోజనం చేస్తున్నారు లేదా మాట్లాడుకుంటున్నారు, ఇంకా రేపు మధ్యాహ్నం వరకు ఈ సెక్షన్ జరుగుతుంది. ఏ సెక్షన్లో ప్రభు మనల్ని దర్శించాలి. నీ అభిషేకం నూతనపరచబడుతుంది, నీ దర్శనం నూతనపరచబడుతుంది. వరాలన్నీ మరలా ప్రచురిస్తూ ఉన్నాయి. వరాలు ఎప్పుడు తాజాగా ప్రచురిస్తూ మనలో కట్టేదంటే దేవుని స్మరణ అవసరం. అందరిలో వరాలు ఉన్నాయి. అందరిలో పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు కృపవరాలు అందరిలోకి వచ్చేసాయి. హల్లెలూయా. మీరు చెప్పండి, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ఆయన తన శక్తిని పక్కన పెట్టి, తన ప్రభావాన్ని పక్కన పెట్టి, తన వరములన్నీ పక్కన పెట్టి పరిశుద్ధాత్ముడు ఒట్టిగా వచ్చి మనలో నివసిస్తున్నాడా? మాట్లాడలేదు. లేదు. ఆయన వచ్చినప్పుడు సంపూర్ణంగా ఆయన తన శక్తితో మనలోకి వచ్చాడు. దేవుడు మనలో నివసిస్తున్నాడు, దేవుని ఆత్మ మనలో నివసిస్తుందని చెప్పినప్పుడు మీరు గుర్తించండి, పరలోకమే మీలో నివసిస్తా ఉంది. సంపూర్ణంగా ఆయన మహిమ మీలో నివసిస్తాం, ఆయన వరములన్నీ మీలో నివసిస్తాం. హల్లెలూయా. అది ఎలా ఉంటుందంటేనండి, చెట్లో జీవం ఉన్నా ఆ చెట్టు మీద ప్రతిరోజు సూర్య కిరణాలు పడకపోతే దానికి తాజాదనం ఉండదు. చెట్లో జీవం ఉంది కానీ ప్రతిరోజు ఏం కావాలి దానికి? సూర్యుడు ఉదయించాలి. ఆ సూర్య కిరణాలు అనేవి ఆ ప్రకృతి పడితేనే ఈ సృష్టి అంతా ఇదంతే. ప్రతిరోజు మన జీవితంలో ఆయన స్పర్శ మనము అనుభవించినప్పుడే మనం తాజాగా ఉండగలం. వరాలన్నీ పనిచేస్తాయి, అభిషేకం సరైన రీతిలో పనిచేస్తాం, వాక్కు సరైన రీతిలో వెళ్తా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ నీ ఆలోచనలు, నీ నడవడిక, నువ్వు మాట్లాడే మాట కూడా అంతా ఎలా ఉంటుందంటే సాధారణమైన వారికి ఆశ్చర్యంగా ఉండదు. ఎందుకు వారికి నీకు అంత వ్యత్యాసం? వారు ఆలోచించినట్లు నువ్వు ఆలోచించలేకపోతున్నావు, వారు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడలేకపోతున్నావు. వారికి నీకు అభిషేకంలో వ్యత్యాసం, వాక్యంలో వ్యత్యాసం, నడవడికలో వ్యత్యాసం. ఏం జరుగుతుంది? వారి దగ్గర లేని ఏదో నీ దగ్గర ఉంది. అదేంటంటే ప్రతిరోజు దేవుని స్పర్శను నువ్వు అనుభవించాలి. నేను ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు రోజంతా ప్రార్థన చేసిన ఫస్ట్ నేను ప్రేయర్లో చేసేది ఒకటే, ప్రభువా మరొక్కసారి నూతనంగా నిన్ను చూడాలనుకుంటున్నాను, మరొక్కసారి నూతనంగా నీ స్పర్శ అనుభవించాలనుకుంటున్నాను. నిన్ను కౌగిలించుకున్నావు, నిన్ను మాట్లాడినావు, నిన్ను చూసావు, నేను నీతో గడిపి నేను నిన్ను కలుసుకున్నాను, అది విన్నా. కానీ ఈరోజు నేను బ్రతకాలంటే మరలా నాకు మన్నా కావాలి, ఆహారం కావాలి, ఆ భోజనం కావాలి, నీ స్పర్శ కావాలి, నీ తాగిడి కావాలి. ఇది నా ప్రార్థన. వావ్. ఆ ప్రేయర్లో కొంత సమయానికి ప్రభుని కలుసుకుంటాను, ప్రభు మాట్లాడతాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఆయన కన్నీరు నేను చూస్తాను, కొన్నిసార్లు ఆయన కోపం నేను చూస్తాను, ఆయన భావోద్వేగాలన్నీ నాకు బయలుపరచబడతాయి. ఆయన ఏడుస్తే నేను చూస్తాను, నేను అడుగుతాను, ప్రభు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? దేవుడు చెప్తాడు, అదుగా ఆ రాష్ట్రం కొరకు ఏడుస్తున్నారు, ఆ పరిస్థితి కొరకు ఏడుస్తున్నారు. నేను అంటున్నప్పుడు ప్రభు నేను కూడా మీతో కలిసి ఏడుస్తాను. ఆయన నేను కలిసి ప్రార్థనలో మూలుగుతూ విలాపిస్తూ ఉంటాం. అప్పుడు పుడుతుంది అసలు ఆయన జీవం, అప్పుడు భూమి వ్యాపిస్తుంది. అది నిజమైన ప్రార్థన, పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థించడం అంటే. అది నా జీవితాన్ని ఎంత ఉత్సాహంగా, ఎంత బలంగా, ఎంత తాజాగా ఉంచుతుందంటే బైబిల్ స్టడీ కాదు, లేకపోతే ఇంకొకటి ఏమీ కాదు. ప్రభుని కలుసుకుంటా, ప్రభుని అనుభవించండి. నాకు తెలుసు, ఒక చిన్న పిల్లవాడిని వల్లే ఎంతగా దేవుళ్ళు ఎదిగినా, ఎంతగా దేవుడు తెలుసుకున్నా. నేను ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభా మరొకసారి నీ మహిమను చూడాలనిపిస్తుంది, ఒక్కసారి నీ హృదయాన్ని చూడాలనిపిస్తుంది, ఒకసారి నేను కలుసుకోవాలనిపిస్తుంది, మరొకసారి వారిని దర్శించండి. ఆశ దేవుడు చూస్తాడు. ప్రతిరోజు దేవుని సందర్శన నా జీవితంలో జరుగుతుంది. ఆ రోజు దేవుని సందర్శన జరగకపోతే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది.
చాలా గర్భిలుగా ఉంటుంది, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. నేను చాలా దిగులుగా ఉంటాను. అడుగుతాను, ప్రభా ఎందుకు ఈ రోజు నాతో ఉంటుంది, ఎందుకు ఈ రోజు నాకు దర్శించలేదు? అయ్యో దేవా, ఈ రోజు వెళ్ళారు. నాకు తెలిసినందుకు కొన్నిసార్లు వాక్యం బోధించినప్పుడు నేను నేర్చుకున్న జ్ఞానంతో బోధించిన, ఆత్మలో నుంచి మాట్లాడిన ఆ వ్యత్యాసం నాకు అర్థమవుతా ఉంది. ఆ రోజు ప్రజలెవ్వరూ కూడా దేవుణ్ణి కలుసుకోరు, ప్రజలెవ్వరూ దేవుడితో దర్శించబడరు. అలాంటి ఆరాధనలు ఎన్నో ముగించబడ్డాయి. నేను రూమ్కి వెళ్తాను, ప్రభా ఎందుకు ఈరోజు ప్రజలు మీరు కలుసుకోలేదు, ఎందుకు ఈరోజు ఆరాధనలో మీ సందర్శన జరగలేదు, ఎందుకు మీరు రాలేదు ఆరాధనలో? ఆ బలహీనుడు బలం పొందాలి, పడిపోయిన వాడు లేవనెత్తబడాలి, సరిగ్గా లేనివాడు సరి చేయబడాలి. హల్లెలూయా. ఆ సోలిపోయి సమస్యలిపోయిన జీవితాలు తిరిగి మళ్ళీ తాజాగా లేవనెత్తబడాలి. ఒక్కసారి నువ్వు తాగితే పూర్తిగా చనిపోయిన వాడు కూడా దేవుని స్పర్శతో తిరిగి మరలా ఆ మరణములో నుండి కూడా జీవం బయటకు వచ్చేస్తాడంట. దేవుని స్పర్శ ఈ మోడును కూడా చిగిరింపజేస్తుంది. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ లేదు, పూర్తిగా మోడు మొత్తైపోయింది. కానీ దేవుడు తాకితే, దేవుని స్పర్శ ఉంటే ఆ మోడు కూడా తిరిగి జీవాన్ని ఉత్పత్తి చేస్తుంది. నేను అడుగుతాను, అది నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఈ చివరి దినాల్లో ఎందుకు ఇలాంటి సెమినార్లు పెట్టాలని ఓ దైవజనుడిగా నేను ఆశపడుతున్నానంటే, ప్రతి రాష్ట్రంలో ఇలాంటివి జరిగితే బాగుంటుందని ఎప్పుడు ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసండి, ఏదో నేర్చుకోవాలి, ఏదో బోధించాలి, ఏమీ కాదండి. అందరూ నేర్చుకున్న వారే, అందరికీ తెలిసిన విషయాలే. మరి ఏం కావాలి, ఏం కావాలని ఇలాంటి సెమినార్లు మనం పెట్టుకుంటున్నాం అంటే, ఆయన సందర్శన కావాలి. ఆయన వచ్చి మనం దర్శించాలి. మన పెన్నుడు లేనంతగా ఆయన స్వరం మనం వినాలి, ఆయన కౌగిలి అనుభవించాలి. ఆమేన్. హల్లెలూయా. జరుగుతుంది జరగదు చెప్పండి, జరుగుతుంది జరగదు. హల్లెలూయా. మన పిలుపు నూతన పరచబడాలి, మన మీద ఉన్న అభిషేకం నూతన పరచబడాలి, వరములన్నీ మరలా ప్రజ్వరిల్లాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ముగించాలనుకున్నాం కానీ దేవుడు తిరిగి మరలా ప్రారంభించాలి. కొందరిలో అసలు ఏంటి నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, చాలా మంది అవనొస్తుంటారు. సో దేవుడు మీ మీద ఉన్న ఆ ప్రణాళికని దేవుడు బయలుపరచాలి. మీరు ఆయన కలుసుకున్నప్పుడు, ఆయనతో సందర్శన జరిగినప్పుడు మీ జీవితంలో ఆయన ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చబడతాయి. సో ఏదైనా ఏ సమయంలోనైనా అది జరగచ్చు. నేను కేవలం దేవుడి హృదయం ఉన్నదే చెప్తున్నాను. తర్వాత సెక్షన్స్లో మన వాక్యంలోనికి వెళ్తాం. వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఏ సమయంలోనైనా దేవుని అగ్ని అమాంతంగా ఆత్మలోకి దూసుకుని వెళ్ళచ్చు. హల్లెలూయా. లాస్ట్ టైం జూన్లో ఖమ్మంలో 5 days స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ జరిగింది. 3 years నుంచి పెడుతున్నాను. నేను రాజస్థాన్ నుంచి వచ్చాను. ఒరిస్సా, రాజస్థాన్ ఆయన ప్రాంతానికి రాష్ట్రం. ఎంతగా దేవుడు వారిని దర్శించారంటే, కొంతమంది దైవజనులు కూడా కుప్పకూలిపోయి గంటల తరబడి ఏడ్చారండి. గంటల తరబడి ఏడ్చారు. దైవజనులు కూడా నిలవలేకపోయారు చేరు. దేవుడు అంత బలంగా వారిని దర్శిస్తే, ఒక దైవజనుడు అయితే కొన్ని గంటల సమయం అసలు అతను ఎక్కడున్నాడు కూడా అతను మర్చిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగింది? దేవునితో బలమైన ఎన్కౌంటర్. ఆయనకి 500 మంది సంఘం రాజస్థాన్. వచ్చిన తర్వాత ప్రభు దర్శిస్తే అసలు దేవుడు చెప్పాడంటే 500 మంది కాదంటే అసలు భారతదేశంలో ఒక అపోస్తులుగా ఆయన వాడుకోబోతున్నాడు. ఆశ్చర్యం అనిపించింది. మనం రాజమండ్రిలోనే, ధవళేశ్వరంలోనే, అక్కడే ఇదే మన సేవలు ప్రోగ్రాం. దేవుని అవసరం దేశానికి అనుకుంటాం. ఒకవేళ దేవుడు సెమినార్లో నేను బలంగా దర్శించి అనేక రాష్ట్రాలకి దీవునికరంగా మార్చడం దేవుడు నువ్వు అనుకుంటావా? నీ ద్వారా ఎంతోమంది అభిషేకింపబడవలసిన వారు ఉన్నారు. ఇన్ని కార్యాలు మన ద్వారా జరగబోతున్నాయి. మన పరిచర్య, మన వ్యక్తిగత జీవితాలన్నీ కొత్తగా తాజాగా అవడానికి దేవుని సందర్శన.
అది దేవుడు జరిగించుకున్నాడు. ప్రార్థన చేస్తాం. లార్డ్